కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ మీద నిన్న జైపూర్లో దాడి జరిగింది. దాడి ఎవరు చేస్తుంటారు? ఒకటి బీజేపీలో అయి ఉండాలి. ఎందుకంటే బీజేపీకి కాక్రోచ్ జనతా పార్టీ అంటే నచ్చదు. వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ కాబట్టి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీ కాబట్టి, ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని పోరాటం చేస్తున్న పార్టీ కాబట్టి, అందులోనూ బీజేపీని సోషల్ మీడియాలో గట్టిగా ఆడుకుంటున్న పార్టీ కాబట్టి సహజంగా కాక్రోచ్ జనతా పార్టీ అంటే బీజేపీలో కోపం ఉంటుంది. కాబట్టి బీజేపీలో దాడి చేయడానికి అవకాశం ఉంది. రెండోది, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళే దాడి చేపించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే హైలైట్ కావటం కోసం. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేది సోషల్ మీడియాలో పుట్టిన పార్టీ. గ్రౌండ్లో ఇప్పటికైతే ఆ పార్టీకి పెద్ద నిర్మాణం లేదు. ఆ పార్టీ వైపు దేశం మొత్తం చూడాలి అంటే, యువత మొత్తం ఆకర్షితులు కావాలంటే, వాళ్ళు మీడియాలో హైలైట్ కావాలి అంటే, వాళ్ళు ఎప్పుడు వార్తల్లో ఉండాలి అంటే వాళ్ళ మీద అవసరమైతే దాడులు కూడా జరగాలి. వాళ్ళని చూసి అవతల వాళ్ళు దాడులు చేస్తున్నారు, వాళ్ళంటే భయపడి దాడులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నా భయపడకుండా కాక్రోచ్ జనతా పార్టీ పోరాటం చేస్తుంది అన్నదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం వాళ్ళ మీద వాళ్ళన్న దాడి చేపించుకొని ఉండాలి. మొత్తానికి కొంతమంది అనుమానితుల్ని జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. బట్ ఇంకా ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారు అనేటువంటి విషయాలు తెలియదు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ అయితే బీజేపీల మీదకి నెట్టేస్తుంది. సహజంగా బీజేపీలకి కాక్రోచ్ జనతా పార్టీ అంటే పడదు కాబట్టి. కాక్రోచ్ జనతా పార్టీ అంటే కేవలం బీజేపీలకే కాదు, కాంగ్రెస్ వాళ్ళకి కూడా పడదు. ఎందుకంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయంగా కాక్రోచ్ జనతా పార్టీ కనపడితే కాంగ్రెస్కి కూడా భయంగా, కాబట్టి కాంగ్రెస్కి కూడా కాక్రోచ్ జనతా పార్టీ అంటే నచ్చదు. కాకపోతే ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎక్కువ పోరాటం చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్కి వ్యతిరేకంగా పెద్ద ఫైట్ చేస్తున్నారు. సహజంగా బీజేపీకి ఎక్కువ కోపం ఉంటుంది. కాకపోతే నేనేమంటానంటే, బీజేపీ వాళ్ళు దాడి చేసినా, కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినా, దాడి చేయటం వల్ల వాళ్ళని హీరోలను చేయడం తప్ప వీళ్ళు సాధించేది ఏం లేదు. ఇప్పుడు మన సమాజం ఎట్లుంటుందంటే, దాడికి గురైన వాడు బాధితుడు. వాడి మీద చిన్నపాటి జాలి, బాధ మన సమాజంలో క్రియేట్ అవుతుంది. వాడిని హీరోగా సమాజం చూస్తుంది. దాడులు జరుగుతున్నా భయపడకుండా మన కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా సమాజం చూస్తుంది. కాబట్టి ఎవరైనా బీజేపీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, వేరే రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ వాళ్ళ మీద దాడి చేయటం అంటే వాళ్ళని హీరోలను చేయటమే. ఇది రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.